తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. అందుకే నేను అడిగేది, ఇట్లా దివాలా కోరు రాజకీయం చేసేవాళ్ళు చెప్పాల ప్రజలకు, మరి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎక్కడ పోతుంది, పెరిగిన తలసరి ఆదాయం అంతా ఎక్కడ పోయింది. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మీకోసం అప్పు చేసినా ఉత్పాదక రంగంలో పెట్టి తలసరి ఆదాయాన్ని పెంచి భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టిన రాష్ట్రం తెలంగాణ. అట్లాంటి రాష్ట్రాన్ని ఈరోజు ఎందుకు మీరు నడపలేకపోతున్నారు? ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి సమాధానం. అన్నింటికి మించి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నిన్నటిదాకా 7 లక్షల కోట్ల అప్పు అని తప్పుడు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు కేవలం 3,89,000 కోట్లు మాత్రమే. 7 లక్షల కోట్లు అని కారు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. శ్వేతపత్రాల్లో పచ్చి అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పాలి. థ్యాంక్ యూ. సరే, ఇక అవన్నీ చూద్దాం. నేను అనేది అదే, రుణమాఫీ ఆయన మొదలు December 9 అన్నాడు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తున్నాడు. చూద్దాం ఏ సంవత్సరం చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు చూద్దాం. మళ్ళీ చెప్తా ఉన్నా, అవగాహన లేకుండా మాట్లాడేది ఎవరో June 4 తర్వాత తెలుస్తుంది. బీజేపీ కుట్రలు డెఫినెట్గా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. వాళ్ళకి హైదరాబాద్ మీద వాళ్ళ ఆలోచన వేరే ఉంది. మీరు చూస్తారు ఏం జరగబోతుందో, మీరు చూస్తారు. ఎవడేదో వాగుతాడు, దాన్ని నేను ఏం చెప్తాను. లేకుండా